హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఎస్టిమేషన్ ఆఫ్ ఆర్సీసీ ఫుట్టింగ్ అండ్ కాలమ్స్. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఈరోజు మనం కాలమ్స్ సంబంధించిన ఎస్టిమేషన్ చేద్దాము. ఒకటి ఇలాంటి రిలేటెడ్ టాపిక్స్ గురించి మన ఛానల్ని విజిట్ చేయండి. మీకు ఏవైనా టాపిక్స్ పైన మీకు డౌట్స్ ఉంటే ఆ సంబంధించిన టాపిక్ని కూడా నాకు కామెంట్స్లో లింక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఎస్టిమేషన్ ఆఫ్ ఆర్సీసీ ఫుట్టింగ్ అండ్ కాలమ్స్. ఓకే, ఫస్ట్ మనం కాలం గురించి డీటెయిల్గా చూద్దాం ఫ్రెండ్స్. ఒకసారి కాలం వచ్చేసి మనకి గ్రౌండ్ లెవెల్ నుంచి 1.3 మీటర్స్ డెప్త్లో ఫుట్టింగ్ వస్తుంది మనకి. ఓకే, కాలం హైట్ వచ్చేసి ప్లింత్ లెవెల్ నుంచి 3 మీటర్స్ హైట్లో ఉంది, 3 మీటర్స్ హైట్ ఉంది. గ్రౌండ్ లెవెల్ నుంచి 3.5 మీటర్స్ ఉంది. ఓకే, సంబంధించిన స్టీల్ డీటెయిల్స్ కూడా అన్ని మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాము. ఓకే, పీసీసీ విడ్త్ వచ్చేసి 1.2 మీటర్స్ ఉంది. ఈ కాలంకి మనము ఎస్టిమేషన్ రెడీ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే ఓకే టాపిక్లోకి వెళ్ళిపోతున్నాము. ఒక్కసారి మనం ప్లాన్ కూడా చూసుకుందాము. మన ఫుట్టింగ్ వచ్చేసి 1 మీటర్ బై 1 మీటర్ ఉంది. అందులో మనకు ట్రెపిజాయిడల్ ఫుట్టింగ్ వచ్చింది కదా. సో మనకి టాప్లో వచ్చేసి 0.5 బై 0.5 వచ్చింది. కాలం వచ్చేసి మనకు 0.3 బై 0.3 కాలం ఉంది. ఓకేనా, స్టీల్ డీటెయిల్స్ కూడా చూసాం కదా. 16 డయా స్టీల్ వచ్చేసి 6 మెంబర్స్ ఉన్నాయి. చూస్తున్నారు కదా, 16 డయా స్టీల్ వచ్చేసి 6 మెంబర్స్ ఉన్నాయి. స్టీరప్స్ వచ్చేసి 8 మెంబర్స్ ఉన్నాయి. మ్యాట్ వచ్చేసి ఫుట్టింగ్ మ్యాట్ వచ్చేసి 12 mm డయా ఉంది బోత్ సైడ్స్. ఓకేనా, సరే ఇప్పుడు మన రిలేటెడ్ టాపిక్లోకి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ దీనికి సంబంధించిన మనము టేబులర్ ఫామ్ కూడా తీసేసుకున్నాం ఫ్రెండ్స్. అయితే టేబుల్ ఫామ్ చూద్దాం ఒకసారి. ఇందులో మనము సీరియల్ నెంబర్ తీసుకున్నాము, ఐటమ్ డిస్క్రిప్షన్ తీసుకున్నాము, నెంబర్స్ కూడా తీసుకున్నాము. ఎన్ని నెంబర్స్ తీసుకుంటాం అనేది మనం ఇందులో ఓన్లీ 1 కాలం మాత్రమే తీసుకుంటున్నాము. దానికి సంబంధించిన లెంత్ డీటెయిల్స్, విడ్త్ డీటెయిల్స్, హైట్, టోటల్ క్వాంటిటీ డీటెయిల్స్ కూడా మనం ఇక్కడ తీసుకుంటాము. దానికి సంబంధించిన క్యాలిక్యులేషన్ చేసుకోవడానికి మనం ఇక్కడ స్పేస్ తీసుకున్నాము. ఓకే, అయితే మనము ఫస్ట్ మనకి ఇందులో కాలం గురించి ఎస్టిమేషన్ చేయడానికి మనకు ఫస్ట్ ఎక్స్కవేషన్ చేస్తాము. ఎక్స్కవేషన్ తర్వాత మనము పీసీసీ క్యాలిక్యులేషన్ చేస్తాము. పీసీసీ తర్వాత దీనికి కాలంకి ప్లస్ ఫుటింగ్కి సంబంధించిన ఆర్సీసీ క్యాలిక్యులేషన్ చేస్తాము. తర్వాత షట్టరింగ్ చేస్తాము. తర్వాత ఫౌండేషన్ బ్యాక్ ఫిల్లింగ్ కూడా చేస్తాం. మనం ఈ ఏరియా ఎంత, ఇక్కడ నుంచి ఎంత, గ్రౌండ్ లెవెల్ నుంచి ఎంత అయితే మనం ఎక్స్కవేషన్ చేస్తున్నామో కాంక్రీట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం దానికి బ్యాక్ ఫిల్లింగ్ కూడా చేస్తాం కదా. సో బ్యాక్ ఫిల్లింగ్ తీసుకుంటాము. తర్వాత మనము ఈ కాలం సంబంధించిన స్టీల్ డీటెయిల్స్ కూడా తీసుకుంటాం. మనం స్టీల్ డీటెయిల్స్ కూడా ఎస్టిమేషన్లో ప్రొవైడ్ చేస్తాము. అంటే టోటల్గా కాలంకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఎస్టిమేషన్ మనం ఇందులో చేద్దాం ఫ్రెండ్స్. ఓకేనా, ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు కామెంట్లో నాకు పిన్ చేయండి, నేను మీ డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, అయితే మనం ఫస్ట్ ఎర్త్ వర్క్ ఎక్స్కవేషన్స్ తీసుకుంటున్నాం కదా. ఎర్త్ వర్క్ ఎక్స్కవేషన్ కొరకు మనము ఎంత ఎక్స్కవేషన్ చేసుకోవాల్సి వస్తుంది. మనకు గ్రౌండ్ లెవెల్ నుంచి హైట్ వచ్చేసి 0.5 ప్లస్ 0.5 ప్లస్ 0.2 ప్లస్ 0.1 అంటే 1.3 మీటర్స్ డెప్త్ తీసుకుంటున్నాము. లెంత్ వచ్చేసి 1.2, విడ్త్ వచ్చేసి 1.2. ఓకేనా, ఇక్కడ క్యాలిక్యులేషన్స్ చూపిస్తున్నాం కదా. హైట్ వచ్చేసి 0.5 ప్లస్ 0.5 ప్లస్ 0.2 ప్లస్ 0.1 ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చాను ఇక్కడ అన్నీ కూడా. ఓకే, ఇప్పుడు మనము నెంబర్ ఆఫ్ కాలమ్స్ వచ్చేసి 1 కాలం ఉంది. లెంత్ 1.2 మీటర్స్ ఇక్కడ చూస్తున్నాం కదా. 1.2 మీటర్స్ లెంత్ ప్లస్ విడ్త్ కూడా 1.2 మీటర్స్ ఉంది. ఓకేనా, ఇక్కడ ఆఫ్సెట్ మనకు చూపిస్తున్నాం కదా 1.1 మీటర్. ఇంకా హైట్ వచ్చేసి మనం హైట్ ఎలా వచ్చిందో చూసుకున్నాము ఆల్రెడీ. మనము 1.3 మీటర్స్ హైట్ వస్తుంది మనకి. అప్పుడు ఈ మూడింటిని క్యాలిక్యులేట్ చేసుకుంటే 1.2 ఇంటూ 1.2 ఇంటూ 1.3 ఈజ్ ఈక్వల్ టు 1.872 క్యూబిక్ మీటర్స్ వస్తుంది. అంటే మన ఎక్స్కవేషన్ వచ్చేసి 1.872 క్యూబిక్ మీటర్స్ ఎక్స్కవేషన్ చేస్తున్నాం, క్యూబిక్ మీటర్స్లో వస్తుంది. ఓకేనా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎక్స్కవేషన్ చేసుకుంటున్నాము. ప్లస్ ఇది డెప్త్, విడ్త్, లెంత్. ఓకే, ఈ పోర్షన్ ఎక్స్కవేషన్ చేసుకున్న తర్వాత మనము పీసీసీ కొరకు
రెడీ ప్రిపేర్ చేసుకుంటాం మొత్తం ఏరియా అంతా కూడా. ఓకేనా. పీసీసీ వరకు ఎక్స్కవేషన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పీసీసీ తీసుకుంటున్నాము. పీసీసీ మనకి ఎక్కడ వస్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డెప్త్ 0.1 ఉంది, లెంత్ 1.2 ఉంది, విడ్త్ 1.2 ఉంది. ప్లాన్లో చూస్తున్నాం కదా. ఇటు సైడ్ 0.1 ఎక్స్ట్రా వస్తుంది, ఇటు సైడ్ 0.1 ఎక్స్ట్రా వస్తుంది, 4 సైడ్స్ 0.1 ఎక్స్ట్రా వస్తుంది. ఓకేనా. ఇక్కడ చూడండి పీసీసీ ఇన్ ఫౌండేషన్ 1:4:8 వచ్చేసి 1:4:8 ప్రపోర్షన్ తీసుకుంటున్నాము. నెంబర్స్ వచ్చేసి మనం 1 కాలం తీసుకుంటున్నాం కదా ఫ్రెండ్స్. 1 కాలం. లెంత్ వచ్చేసి 1.2 మీటర్స్, ఇక్కడ 1.2 మీటర్స్ తీసుకున్నాం కదా. సేమ్ విడ్త్ వచ్చేసి 1.2 మీటర్స్. ఓకే, విడ్త్ వచ్చేసి 1.2 మీటర్స్. హైట్ 0.1 హైట్ తీసుకుంటున్నాం. ఓకేనా. ఇక్కడ చూడండి 1.2 1.2 0.1 చేస్తే మల్టిప్లికేషన్ చేస్తే మనకి 0.144 క్యూబిక్ మీటర్స్ పీసీసీ వస్తుంది. ఇంకా చూడండి ఇప్పుడు మనకి పీసీసీ కంప్లీట్ అయిన తర్వాత మనము ఇక్కడ ఆర్సీసీ క్యాలిక్యులేషన్ చేద్దాం. మనం ఇక్కడ ఆర్సీసీ ఫౌండేషన్ ఆర్సీసీ క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు మనకి గ్రౌండ్ లెవెల్ నుంచి 0.5 ఏమో కాలం ఉంది. ఇక్కడ 0.5 తర్వాత మళ్ళీ 0.5 వచ్చేసి ట్రెపిజాయిడల్ ఉంది, ట్రెపిజాయిడల్ షేప్ ఫుట్టింగ్ ఉంది. తర్వాత మనకి ఇక్కడ 0.2 మీటర్స్ హైట్ వచ్చేసి రెక్టాంగులర్ ఫుట్టింగ్ ఉంది. చూస్తున్నారు కదా. 0.2 రెక్టాంగులర్ ఫుట్టింగ్, 0.5 హైట్ వచ్చేసి ట్రెపిజాయిడల్ ఫుట్టింగ్ వస్తుంది, ట్రెపిజాయిడల్ షేప్ వస్తుంది ఫుట్టింగ్. తర్వాత మనకి బిలో గ్రౌండ్ లెవెల్ 0.5 కాలం వస్తుంది. అయితే మనం ఇందులో ఈ రెక్టాంగులర్ షేప్కి సెపరేట్ క్యాలిక్యులేషన్ చేసుకుందాము, ట్రెపిజాయిడల్ షేప్కి సెపరేట్ క్యాలిక్యులేషన్ చేసుకుందాం, కాలం సెపరేట్గా తీసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా. ఓకే. ఆర్సీసీ M30 గ్రేడ్ కాంక్రీట్ తీసుకుంటున్నాము. ఫుట్టింగ్ వచ్చేసి ఫస్ట్ రెక్టాంగులర్ ఏరియా తీసుకుంటున్నాము. ఓకేనా. ఫస్ట్ రెక్టాంగులర్ ఏరియా తీసుకుంటున్నాము. రెక్టాంగులర్ ఏరియా అంటే మనకి ఈ పోర్షన్ మట్టుకే చూస్తున్నారు కదా. ఈ పోర్షన్ మట్టుకి మనము ఫస్ట్ రెక్టాంగులర్ ఏరియా తీసుకుంటున్నాము. ఇక్కడ చూడండి ఫుట్టింగ్ రెక్టాంగులర్ ఏరియా. లెంత్ వచ్చేసి 1 మీటర్, విడ్త్ వచ్చేసి 1 మీటర్, హైట్ వచ్చేసి 0.2 మీటర్స్. ఫుట్టింగ్ 1 మీటర్ లెంత్, 1 మీటర్ విడ్త్, హైట్ 0.2 మీటర్స్. ఓకేనా. నెంబర్స్ వచ్చేసి మనకు 1 నెంబర్ ఉంది, ఇంటూ లెంత్ 1 మీటర్, ఇంటూ విడ్త్ 1 మీటర్, ఇంటూ 0.2 మీటర్స్ హైట్, ఇంటూ ఇది మనకు మల్టిప్లై చేసుకుంటే 0.2 క్యూబిక్ మీటర్స్ క్వాంటిటీ వస్తుంది ఓన్లీ రెక్టాంగులర్ పోర్షన్కి. ఓకేనా. ఇప్పుడు మనకు రెక్టాంగులర్ పోర్షన్ తర్వాత మనకు మిగిలిపోయింది ఏముందంటే ఈ ట్రెపిజాయిడల్ షేప్ ఉంది. ఇలా ట్రెపిజాయిడల్ షేప్ వస్తుంది కదా. ఈ ట్రెపిజాయిడల్ షేప్కి మనము కాంక్రీట్ క్వాంటిటీ క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకేనా. ఫుట్టింగ్స్ ట్రెపిజాయిడల్ షేప్ వచ్చేసి మనకు ట్రెపిజాయిడల్ షేప్కి వాల్యూమ్ ఫార్ములా తెలుసు మనకు. V = h/3 బేస్ A1 + A2 + √A1 × A2. మనకి A1 అంటే ఇక్కడ మనం బేస్ తీసుకుందాం. రెక్టాంగులర్ ఏరియా వచ్చింది కదా మనకు, రెక్టాంగులర్ సంబంధించిన ఏరియా బేస్ తీసుకుందాము. తర్వాత A2 అంటే టాప్ ఏరియా తీసుకుందాం. ఇక్కడ A1, ఇక్కడ A2. ఓకేనా. ఓకే. A1 = ట్రెపిజాయిడల్ బాటమ్ ఏరియా, A2 = ట్రెపిజాయిడల్ టాప్ ఏరియా. ఓకే. అయితే A1 వచ్చేసి మనకి ఎంత వస్తుంది. A1 ఆల్రెడీ మనకు తెలుసు, ఇక్కడ 1 మీటర్ ఉంది. 1 మీటర్ × 1 మీటర్. ఓకేనా.
A1 ఈజ్ ఈక్వల్ టు 1 మీటర్ ఇంటూ 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 స్క్వేర్ మీటర్. A2 వచ్చేసి ఎంత ఉంది? 0.5 ఇంటూ 0.5. 0.5 ఇంటూ 0.5 అంటే 0.25 స్క్వేర్ మీటర్స్. ఓకే, A1 ఈజ్ ఈక్వల్ టు 1 స్క్వేర్ మీటర్ వచ్చింది. A2 వచ్చేసి మనకు 0.25 స్క్వేర్ మీటర్స్ వచ్చింది. అయితే ఇప్పుడు ఆ వాల్యూస్ మనము ఫార్ములాలోకి సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకేనా. హైట్ మనకి ఎంత ఉంది? ట్రెపెజాయిడల్ షేప్ హైట్ 0.5 మీటర్స్ హైట్ ఉంది. ఓకే, ఫార్ములాలోకి సబ్స్టిట్యూట్ చేస్తున్నాము. V ఈజ్ ఈక్వల్ టు h/3 A1 ప్లస్ A2 ప్లస్ రూట్ ఆఫ్ A1 ఇంటూ A2. ఇందులోకి మనం వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు. ఓకే, h ఈజ్ ఈక్వల్ టు 0.5 చూసాం కదా ఇంతగా. ఇక్కడ h ఈజ్ ఈక్వల్ టు 0.5 బై 3 ఇంటూ 1 ప్లస్ 0.25. 1 ప్లస్ 1 అంటే A1 కదా, A1 ప్లస్ A2 కదా, A2 అంటే 0.25 ప్లస్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 1 ఇంటూ 0.25 ఈజ్ ఈక్వల్ టు 0.292. ఓకే, మనకు టోటల్ V ఈజ్ ఈక్వల్ టు 0.292 క్యూబిక్ మీటర్స్ వచ్చింది. ఇప్పుడు మనకు ట్రెపెజాయిడల్ షేప్కి వచ్చిన క్వాంటిటీ వచ్చేసి 0.292 క్యూబిక్ మీటర్స్. ఓకే, ఇప్పుడు మనకు ఈ రెక్టాంగులర్ పోర్షన్ అయిపోయింది. రెక్టాంగులర్ పోర్షన్ కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు ట్రెపెజాయిడల్ పోర్షన్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఈ కాలం ఏరియా అప్ టు గ్రౌండ్ లెవెల్ వరకు కాలం క్వాంటిటీ తీసుకోవాలి. అప్ టు గ్రౌండ్ లెవెల్ వరకు కాలం క్వాంటిటీ మనకి ఎంత వస్తుంది? హైట్ వచ్చేసి 0.5 ఉంది. కాలం సైజ్ వచ్చేసి 0.3 బై 0.3 లెంత్ పెడుతున్నాయి. ఓకేనా. నెక్స్ట్ డీటెయిల్స్ వెళ్దాం. ఓకే, బిలో గ్రౌండ్ లెవెల్ కాలం తీసుకుంటాం. ఇప్పుడు మనము చూసాం కదా కాలం డీటెయిల్స్. హైట్ వచ్చేసి 0.5 ఉంది, లెంత్ 0.3 బై 0.3 లెంత్ పెడుతున్నాయి. ఓకే, కాలం ఆఫ్ 0.3 బై 0.3 బిలో గ్రౌండ్ లెవెల్ వచ్చేసి మనకి 1 నెంబర్స్ ఉన్నాయి. లెంత్ వచ్చేసి 0.3, విడ్త్ వచ్చేసి 0.3, హైట్ వచ్చేసి 0.5 మీటర్స్. ఇంటూ మల్టిప్లికేషన్ చేస్తే 0.3 ఇంటూ 0.3 ఇంటూ 0.5 ఈజ్ ఈక్వల్ టు 0.045 క్యూబిక్ మీటర్స్. ఓకే, ఇప్పుడు మనకి ఈ కాలం డీటెయిల్స్ కూడా, కాలం క్వాంటిటీ కూడా వచ్చేసింది అప్ టు గ్రౌండ్ లెవెల్ వరకు. రెక్టాంగులర్ పోర్షన్ వచ్చేసింది, ట్రెపెజాయిడల్ షేప్ వచ్చేసింది. నెక్స్ట్ కాలం పోర్షన్ కూడా మనకు క్వాంటిటీ వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనకు మిగిలిపోయింది ఏముంది? నెక్స్ట్ మనకి పీసీసీ తీసేసుకున్నాం, రెక్టాంగులర్ ఏరియా తీసుకున్నాం, ట్రెపెజాయిడల్ ఏరియా తీసుకున్నాము. అప్ టు గ్రౌండ్ లెవెల్ వరకు తీసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి గ్రౌండ్ లెవెల్ నుంచి స్లాబ్ వరకు కాలం మిగిలిపోయింది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనం తీసుకుందాం. ఓకే, కాలం ఆఫ్ 0.3 బై 0.3 అబోవ్ గ్రౌండ్ లెవెల్ అప్ టు స్లాబ్. ఓకే, మన కాలం సైజ్ తెలుసు మనకి 0.3 బై 0.3. ఓకే, నెక్స్ట్ హైట్ వచ్చేసి మనకి ఎంత ఉంది? అప్ టు గ్రౌండ్ లెవెల్ వరకు ఇంతకుముందు తీసేసుకున్నాం కదా. ఇక్కడ మనకి 0.5 అప్ టు ప్లింత్ లెవెల్ వరకు ఉంది. దాని తర్వాత 3 మీటర్స్ అప్ టు స్లాబ్ వరకు ఉంది. అంటే 3.5 మీటర్స్ లెంత్ వస్తుంది, హైట్ వస్తుంది మనకి. ఓకే, 3.5 మీటర్స్ హైట్ వస్తుంది. ఇక్కడ చూడండి, నెంబర్స్ వచ్చేసి 1 నెంబర్ ఉంది. లెంత్ వచ్చేసి 0.3, విడ్త్ 0.3, హైట్ వచ్చేసి 3.5 మీటర్స్. చూసాం కదా ఇందాక మనం 3.5 ఎలా వచ్చిందో మనం ఇక్కడ చూసాము. 0.5 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 3.5 వచ్చింది కదా. అయితే మల్టిప్లికేషన్ చేసుకుంటే 0.3 ఇంటూ 3.5 ఈజ్ ఈక్వల్ టు 0.315 క్యూబిక్ మీటర్స్ వచ్చింది. ఓకే, ఇప్పుడు మనకి అప్ టు ఓన్లీ కాలం కాంక్రీట్ మొత్తం వచ్చింది. కాలం కాంక్రీట్ ప్లస్ ఫుట్టింగ్ కాంక్రీట్ కలిపి టోటల్ ఆర్సీసీ క్వాంటిటీ మొత్తం వచ్చేసింది. M30 గ్రేడ్ కాంక్రీట్ ఎంత వస్తుంది అనేది.
ఓకే, ఇప్పుడు మనం అంతా కూడా యాడ్ చేసుకుందాం మనం. ఇక్కడ 0.2 మీటర్స్ ఏమో రెక్టాంగులర్ ఏరియా, 0.292 వచ్చేసి ట్రెపిజాయిడల్ ఏరియా, ప్లస్ అప్ టు గ్రౌండ్ లెవెల్ వచ్చేసి 0.045 క్యూబిక్ మీటర్స్. తర్వాత ఎబో గ్రౌండ్ లెవెల్ అప్ టు స్లాబ్ వచ్చేసి 0.315 క్యూబిక్ మీటర్స్. టోటల్ చేస్తే మనకి 0.852 క్యూబిక్ మీటర్స్ వచ్చింది. టోటల్ మన ఒక్క కాలంకి కాలం ప్లస్ ఫుట్టింగ్ వచ్చేసి టోటల్ క్వాంటిటీ వచ్చేసి 0.52 క్యూబిక్ మీటర్స్ క్వాంటిటీ వచ్చింది కదా. ఇప్పుడు మనకి ఈ కాలంకి సంబంధించిన షట్టరింగ్ కూడా తీసుకుందాం మనం. ఓకే, కాలం సంబంధించిన షట్టరింగ్ వచ్చేసి ఎట్లా తీసుకుంటాం మనము? ఫస్ట్ పీసీసీ కావాల్సిన షట్టరింగ్ ఏముంది? యాక్చువల్గా మనం ఇక్కడ పీసీసీకి షట్టరింగ్ ఏం అవసరం లేదు మనకి. మన ట్రెంచ్ ఎంతైతే తీస్తున్నామో అదంతా కూడా మనము కాంక్రీట్ వేసుకున్నాము కాబట్టి నాకు షట్టరింగ్ ఏం అవసరం పడలేదు. కాకపోతే నేను తీసేసుకున్నాను ఇందులో. పీసీసీ ఈజ్ ఈక్వల్ టు మనకు పీసీసీ షట్టరింగ్ 1.2 మీటర్స్ ఉంది కదా, 1.2 బై 1.2 బై 1.2 లెంత్ విడ్త్ ఏ ప్లస్ బి అనుకుందాము. అయితే 2 ఇంటూ ఏ ప్లస్ బి అంటే ఏ ప్లస్ అంటే ఈ లెంత్ సైడ్ ప్లస్ విడ్త్ సైడ్ రెండు తీసుకున్నాము. అంటే లెంత్ సైడ్ వచ్చేసి 1.2 మీటర్స్ ప్లస్ 1.2 మీటర్స్. మనం పెరిమీటర్ మొత్తం తీసుకుంటాం కదా షట్టరింగ్కి. 2 ఇంటూ 1.2 ప్లస్ 1.2 ఇంటూ హైట్ వచ్చేసి మనకు 0.1 ఉంది పీసీసీ హైట్. ఓకే, ఇక్కడ పీసీసీ హైట్ మనకు 0.1 ఉంది. ఇక్కడ చూడండి, పీసీసీ ఈక్వల్ టు 2 ఇంటూ 1.2 ప్లస్ 1.2 ఇంటూ హైట్ వచ్చేసి 0.1 తీసుకుంటే 0.48 స్క్వేర్ మీటర్స్ వచ్చింది. ఓకే, ఇక్కడ చూడండి మీకు ఇలా డీటెయిల్స్గా అర్థమవుతుంది. 4 సైడ్స్ ఉంది ఇంటూ 1.2 లెంత్ ఉంది ప్లస్ ఇంకా హైట్ వచ్చేసి 0.1 మీటర్స్ హైట్ ఉంది. 4 ఇంటూ 1.2 ఇంటూ 0.1 చేసిన మనకు 0.48 స్క్వేర్ మీటర్స్ వస్తుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ ఇచ్చాను చూడండి క్యాలిక్యులేషన్స్ కూడా. ఓకే, ఇప్పుడు మనకు పీసీసీకి షట్టరింగ్ అయిపోయిన తర్వాత కాలం ఇంకా ఫౌండేషన్ షట్టరింగ్ కూడా. ఫౌండేషన్కి మనకు షట్టరింగ్ ఏం అవసరం లేదు, ట్రపెజాయిడల్ షేప్ కదా, కొంచెము ఇక్కడ షట్టరింగ్ ఏం అవసరం ఉండదు. ఓన్లీ ఈ పోర్షన్ మట్టుకే షట్టరింగ్ అవసరం ఉంటుంది, ఇక్కడ అవసరం ఉంటుంది. ఇంకా చూడండి, కాలం వచ్చేసి మనకి 4 సైడ్స్ కదా, మనకి 0.3 ఇంటూ 0.3 అని 4 సైడ్స్ వస్తుంది మనకి. 4 సైడ్స్ ఇంటూ 0.3 లెంత్ హైట్ వచ్చేసి 4 మీటర్స్. 4 మీటర్స్ ఎలా వచ్చింది మనకి? ఇక్కడ చూడండి, బిలో గ్రౌండ్ లెవెల్ 0.5 ఉంది, గ్రౌండ్ లెవెల్ నుంచి ప్లింత్ లెవెల్ వరకు 0.5 ఉంది, తర్వాత ప్లింత్ లెవెల్ నుంచి స్లాబ్ వరకు 3 మీటర్స్ ఉంది. 3 ప్లస్ 0.5 ప్లస్ 0.5 4 మీటర్స్. ఓకే, ఇక్కడ చూడండి కాలం హైట్ 0.5 ప్లస్ 0.5 ప్లస్ 3 ఈక్వల్ టు 4 మీటర్స్. ఇప్పుడు మనకి 4 సైడ్స్ ఉంది. 4 సైడ్స్ ఇంటూ 0.3 ఇంటూ 4 మీటర్స్ హైట్ అంటే 4.8 మీటర్స్. టోటల్ 4.8 మీటర్స్ 8 స్క్వేర్ మీటర్స్ క్వాంటిటీ వచ్చింది షట్టరింగ్ క్వాంటిటీ కాలంకి. టోటల్ మనకి షట్టరింగ్ టోటల్ క్వాంటిటీ వచ్చేసి మనకి ఎంత వస్తుంది? ఇక్కడ 4.8 ప్లస్ 0.48 స్క్వేర్ మీటర్స్ రెండు కలిపితే ఎంత ఉంది మనకి? 5.28 స్క్వేర్ మీటర్స్ ఇది వస్తుంది మనకి. ఓకే, టోటల్ షట్టరింగ్ వచ్చేసి 5.28 స్క్వేర్ మీటర్ షట్టరింగ్ వచ్చింది. ఇప్పుడు మనకి ఇంకేం మిగిలిపోయింది? మనకి పీసీసీ అయిపోయింది. పీసీసీ తర్వాత మనము ఎక్స్కవేషన్ అయిపోయింది, పీసీసీ అయిపోయింది, తర్వాత M30 గ్రేడ్ కాంక్రీట్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనకి నెక్స్ట్ మిగిలింది ఈ ఏరియా కాంక్రీట్ అయిపోయిన తర్వాత మనము ఈ ట్రెంచ్ మనం బ్యాక్ ఫిల్ చేసుకోవాలి మనం. ఓకే, ట్రెంచ్ బ్యాక్ ఫిల్ చేసుకుంటాం మనము. అయితే ట్రెంచ్ బ్యాక్ ఫిల్ ఎలా చేస్తామంటే మన టోటల్ ఎక్స్కవేషన్ ఉంది కదా, టోటల్ ఎక్స్కవేషన్ మైనస్ ఈ ట్రెంచ్ ఉంది కదా, ఇప్పుడు ఇక్కడ ఈ ట్రెంచ్ ఉంది,
గ్రౌండ్ లెవెల్ నుంచి ఈ ఏరియా ఇదంతా కూడా మనం ట్రెంచ్ ఎక్స్కవేషన్ చేస్తాం కదా. ట్రెంచ్ ఎక్స్కవేషన్ చేసిన తర్వాత స్ట్రక్చర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మిగతా ఏరియా అంతా కూడా మనము ఎక్స్కవేటెడ్ సాయిల్తోని బ్యాక్ఫిల్ చేసేస్తాము. అయితే బ్యాక్ఫిల్లింగ్ ఏరియా ఎలా తీసుకుంటాం మనము, బ్యాక్ఫిల్లింగ్ క్వాంటిటీ ఎలా తీసుకుంటాము అంటే టోటల్ ఎక్స్కవేషన్ మైనస్ కాంక్రీట్ ఏరియా. ఓకేనా, అర్థమవుతుంది కదా. టోటల్ ఎక్స్కవేషన్ చేసి అందులో నుంచి మనం కాంక్రీట్ క్వాంటిటీ ఎంతైతే వచ్చిందో ఆ క్వాంటిటీ మనం మైనస్ చేస్తాం. అప్పుడు మనకు బ్యాక్ ఫిల్లింగ్ క్వాంటిటీ వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి ఒకసారి. బ్యాక్ ఫిల్లింగ్ వచ్చేసి టోటల్ ఎక్స్కవేషన్ మైనస్ పీసీసీ. టోటల్ ఎక్స్కవేషన్ చేసినాక దీనిలోంచి పీసీసీ క్వాంటిటీ మైనస్ చేస్తాము. ఇక్కడ ఫుట్టింగ్ క్వాంటిటీ మైనస్ చేస్తాము. అప్ టు గ్రౌండ్ లెవెల్ వరకు కాలమ్ క్వాంటిటీ కూడా మైనస్ చేస్తాము. ఓకే, ఇంకా చూడండి. టోటల్ ఎక్స్కవేషన్ మైనస్ పీసీసీ మైనస్ బిలో గ్రౌండ్ లెవెల్ ఆర్సీసీ క్వాంటిటీ కూడా మైనస్ చేస్తున్నాము. మన టోటల్ ఎక్స్కవేషన్ ఎంత వచ్చింది మనకి? టోటల్ ఎక్స్కవేషన్ వచ్చేసి 1.872 క్యూబిక్ మీటర్స్. టోటల్ ఎక్స్కవేషన్ 1.872 క్యూబిక్ మీటర్స్. ఓకే, అందులో నుంచి మైనస్ పీసీసీ క్వాంటిటీ ఎంత వచ్చింది మనకి? 0.144. పీసీసీ క్వాంటిటీ 0.144. అందులో నుంచి మళ్ళీ పీసీసీ క్వాంటిటీ తర్వాత రెక్టాంగులర్ షేప్, రెక్టాంగులర్ ఏరియా 0.2 రెక్టాంగులర్ క్వాంటిటీ. తర్వాత ట్రాపెజాయిడల్ క్వాంటిటీ కూడా ఉంది కదా. రెక్టాంగులర్ క్వాంటిటీ తర్వాత ట్రాపెజాయిడల్ క్వాంటిటీ ఉంది కదా. ఈ రెక్టాంగులర్ పోర్షన్ తర్వాత నెక్స్ట్ ట్రాపెజాయిడల్ క్వాంటిటీ కూడా ఉంది. ఓకే, ట్రాపెజాయిడల్ క్వాంటిటీ ఎంత వచ్చింది మనకి? 0.292 క్యూబిక్ మీటర్స్. ఇక్కడ చూడండి, ట్రాపెజాయిడల్ క్వాంటిటీ 0.292 క్యూబిక్ మీటర్స్. ఓకే, దాని తర్వాత ట్రాపెజాయిడల్ ఏరియా తర్వాత కాలమ్ అప్ టు గ్రౌండ్ లెవెల్ వరకు మనం మైనస్ చేయాలి. మళ్ళీ కాలమ్ అప్ టు గ్రౌండ్ లెవెల్ వరకు ఇక్కడ వచ్చింది. కాలమ్ అప్ టు గ్రౌండ్ లెవెల్ వరకు 0.045 క్యూబిక్ మీటర్స్. ఓకే, మైనస్ చేస్తే మనకి ఎంత వచ్చింది? 1.191 క్యూబిక్ మీటర్స్. 1.872 లోంచి 1.872 అనేది టోటల్ ఎక్స్కవేషన్లో నుంచి కాంక్రీట్ క్వాంటిటీ తీసేస్తున్నాం మనం. పీసీసీ క్వాంటిటీ ఇంకా ఆర్సీసీ క్వాంటిటీ తీసేస్తే మనకి టోటల్ బ్యాక్ ఫిల్లింగ్ క్వాంటిటీ వస్తుందన్నమాట. ఓకే, 1.872 మైనస్ 0.144 మైనస్ 0.2 మైనస్ 0.292 మైనస్ 0.045 మైనస్ చేస్తే మనకి ఎంత వచ్చింది? 1.191 క్యూబిక్ మీటర్స్. ఓకే, ఇక్కడ తీసుకున్నాను 1 ఇంటూ టోటల్ క్వాంటిటీ వచ్చేసి 1.191 క్యూబిక్ మీటర్స్. ఓకే, బ్యాక్ ఫిల్లింగ్ తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తాము? ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి టోటల్ క్వాంటిటీ మొత్తం కూడా అయిపోయింది. వీటికి సంబంధించిన షట్టరింగ్ క్వాంటిటీ కూడా వచ్చేసింది మనకి. తర్వాత ఇక్కడ ట్రెంచ్ బ్యాక్ ఫిల్లింగ్ కూడా తీసేసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేస్తాము? కాంక్రీట్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ స్టీల్ క్యాలిక్యులేషన్ కూడా చేస్తాం. మనం స్టీల్ క్యాలిక్యులేషన్ కూడా చేసుకుందాం. ఓకే, డీటెయిల్స్లోకి వెళ్దాం మనము. అయితే స్టీల్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మనం ఇక్కడ కాలంలో మనకి ఇచ్చిన డీటెయిల్స్ ఏమేమి ఉన్నాయని మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకుందాం. మనకి మ్యాట్ వచ్చేసి 12 mm డయా బోత్ సైడ్స్ ఇచ్చిండు, 100 mm స్పేసింగ్ ఇచ్చింది సెంటర్ టు సెంటర్. ఓకే, ఇది మ్యాట్కి సంబంధించిన డీటెయిల్స్. నెక్స్ట్ కాలమ్ డీటెయిల్స్ ఎంత ఇచ్చిండు? 16 mm డయా 6 నెంబర్స్ ఇచ్చినారు. కాలమ్ డీటెయిల్స్ స్టీల్ 16 డయా 6 నెంబర్స్ ఇచ్చినారు. ఇంకా మనకు మ్యాట్ పైన ప్రొవైడ్ చేయాల్సిన లెంత్ ఎంత ఇచ్చినారు? మనకి 0.3 మీటర్స్ ఇచ్చిండు, అంటే 300 mm లెంత్ ఇచ్చిండు, లెగ్ లెంత్. ఓకే, ఇక్కడ తర్వాత మనకి టైస్ ఏమని ఇచ్చినారు? టైట్ డీటెయిల్స్ వచ్చేసి 8 mm డయా. ఓకే, 8 mm డయా 120 mm సెంటర్ టు సెంటర్ స్పేసింగ్ ఇచ్చినారు. ఓకే, మనకు టైస్ డీటెయిల్స్ ఇచ్చినారు.
కాలమ్ డీటెయిల్స్ ఇచ్చినారు, ఇంకా మ్యాట్ ఫుట్టింగ్లో మ్యాట్ డీటెయిల్స్ కూడా ఇచ్చినారు. ఓకే, అయితే మనం ఈ డీటెయిల్స్లోకి వెళ్తే ఇంకా డీటెయిల్స్లోకి వెళ్దాం మనము. ఇప్పుడు మనము ఫుట్టింగ్ మ్యాట్ స్టీల్ 12 mm డయా బోత్ వేస్. ఓకే, ఇక్కడ మనకు డీటెయిల్స్ అవి ఇచ్చిన డ్రాయింగ్లో కూడా 12 mm డయా బోత్ వేస్ 100 mm సెంటర్ టు సెంటర్ స్పేసింగ్ ఇచ్చినారు. ఓకే, అది సెంటర్ టు సెంటర్. అయితే మనము ఈచ్ లెంత్ ఆఫ్ బార్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి మనము. ఫస్ట్ మనకి ఈ మ్యాట్లో మనకు ఒక్క బార్ లెంత్ ఎంత వస్తుంది అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటే మనము ఆటోమేటిక్గా మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా మనము వెళ్ళిపోవచ్చు. ఓకే, లెంత్ ఆఫ్ బార్ వచ్చేసి టోటల్ లెంత్ మైనస్ కవర్ మైనస్ చేయాలి స్టీల్ నుంచి, తర్వాత హుక్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఉంది కదా, ఇప్పుడు మనకి టోటల్ లెంత్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లెంత్ ఉంది. అయితే మనం ఈ ఫుల్ లెంత్ ఏం తీసుకోం కదా, ఇక్కడ కవర్ మైనస్ చేస్తాము, ఇటు సైడ్ కూడా కవర్ మైనస్ చేస్తాము. ఓకే, అంటే మనం 50 mm కవర్ తీసుకున్నాము, ఇక్కడ 50 mm కవర్ మైనస్ చేసుకోవాలి, ఇటు సైడ్ కూడా 50 mm కవర్ మైనస్ చేసుకోవాలి. తర్వాత ఈ హుక్ ఉంది కదా, ఈ హుక్ లెంత్ యాడ్ చేసుకోవాలి మళ్ళీ మనం. ఓకే, అంటే మనకి ఇప్పుడు ఇక్కడ నుంచి కవర్కి ఎంత ఉంది, మనకి లెంత్ 1 మీటర్ ఉంది. చూసాం కదా, ఇక్కడ నుంచి కవర్కి 1 మీటర్ ఉంది. 1 మీటర్లో నుంచి కవర్ లెంత్ మైనస్ చేసిన తర్వాత ఇక్కడ ఈ హుక్ లెంత్ యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ చూడండి ఆ డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చాను, ఒకసారి చూడండి. ఇక్కడ పక్కన పెట్టి చూద్దాం. ఓకే, లెంత్ ఆఫ్ బార్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ లెంత్ బార్ లెంత్ మైనస్ కవర్ ప్లస్ హుక్ లెంత్. ఓకే, మనకి లెంత్ ఎంత ఉంది, మనకి లెంత్ 1 మీటర్ ఉంది. ఓకే, చూస్తున్నారు కదా 1 మీటర్ ఉంది. లెంత్ 1 మీటర్ మైనస్ కవర్ ఎక్కడెక్కడ ఉంది, మనకి 2 సైడ్స్ కవర్ ఉంది కదా, ఇటు కవర్ ఉంది ప్లస్ ఇటు కూడా కవర్ ఉంది, 2 సైడ్స్ కవర్ ఉంది. అంటే -2 ఇంటూ మనము 50 mmని నేను మీటర్స్లో కన్వర్ట్ చేసుకున్నాను. 0.05 మీటర్స్. 2 ఇంటూ 0.05 ప్లస్ హుక్ లెంత్ మనకు ఇటు సైడ్ హుక్ లెంత్ ఉంది ప్లస్ ఇటు సైడ్ కూడా హుక్ లెంత్ ఉంది. మనకి టూ సైడ్స్ ఉన్నాయి. 2 ఇంటూ హుక్ లెంత్ వచ్చేసి 90 కదా, 90. 2 ఇంటూ 9 ఇంటూ మనకి మ్యాట్ వచ్చేసి 12 mm డయా ఉంది. 2 ఇంటూ 9 ఇంటూ 0.012. 12 mm డయాని మీటర్స్లో కన్వర్ట్ చేసుకున్నాను. 0.012 మీటర్స్. అంతా కూడా క్యాలిక్యులేషన్ చేసుకుంటే 1.116 మీటర్స్. ఓకే, నెంబర్ ఆఫ్ బార్స్ లెంత్ వచ్చేసి 1.116 మీటర్స్ కట్టింగ్ లెంత్ మనకు మ్యాట్కి సంబంధించి. అయితే నెంబర్ ఆఫ్ బార్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం మనకి ఇందులో 1 మీటర్ ఉంది. 1 మీటర్లో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 1 మీటర్ ఉంది. అయితే నెంబర్ ఆఫ్ బార్స్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్. ఇప్పుడు మనకు మ్యాట్ ప్రొవైడ్ చేయాల్సిన ఏరియాలో టోటల్ లెంత్ బై స్పేసింగ్ ప్లస్ 1. ఓకే, లెంత్ బై స్పేసింగ్ ప్లస్ 1. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లెంత్ బై ఈ స్పేసింగ్, బార్కి మధ్యలో ఉన్న సెంటర్ టు సెంటర్ డిస్టెన్స్ 100 ఉంది, మనకి 100 mm ఉంది స్పేసింగ్. ఈ బార్కి లెంత్, ఈ బార్కి మధ్యలో 100 mm, ఈ బార్కి మధ్యలో 100 mm, ఈ బార్కి మధ్యలో 100 mm ఉండాలి. అలా మనకి ఈ టోటల్ లెంత్లో నెంబర్ ఆఫ్ బార్స్ ఎన్ని వస్తున్నాయి అనేది క్యాలిక్యులేట్ చేస్తున్నాం మనం. ఓకే, ఇప్పుడు మనకి టోటల్ లెంత్ ఎంత వచ్చింది, 1.116 మీటర్స్ అనేది హుక్ లెంత్తో సహా వచ్చింది మనకి. ఓకే, హుక్ లెంత్తో పాటు వచ్చింది. ఇప్పుడు మనం హుక్ లెంత్ కలుపుకోకూడదు. మన లెంత్ నార్మల్గా మన లెంత్ ఎంత, 1 మీటర్ లెంత్. మనకి 1 మీటర్ మైనస్ కవర్స్ మైనస్ చేయాలి అందులో నుంచి. 2 ఇంటూ 0.05, 2 సైడ్స్ కవర్స్ మైనస్ చేస్తే ఓకే అర్థమవుతుంది కదా. ఇటు 2 సైడ్స్ మనం కవర్ మైనస్ చేస్తున్నాము. అప్పుడు మనకి లెంత్ ఎంత వచ్చింది, మనకి 1 మైనస్ 2 ఇంటూ 0.05 బై స్పేసింగ్ ఎంత, మనకి స్పేసింగ్ చూసాం కదా ఇక్కడ 100 mm స్పేసింగ్ ఉంది మనకి. ఓకే, అది కూడా మీటర్స్లోకి తీసుకుంటున్నాను. 0.1 ప్లస్ 1 బార్ యాడ్ చేసుకుంటాం మనం.
ఓకే, ఈజ్ ఈక్వల్ టు మనకు టోటల్ వచ్చేసి 10 బార్స్ వస్తున్నాయి మనకు. 1 మైనస్ 2 ఇంటూ 0.05 అంటే మనకు 0.1 మైనస్ అవుతుంది. అంటే 0.9 బై 0.1 చేస్తే ఎంత వస్తుంది? 0.9 వస్తుంది. సారీ, 9 నెంబర్స్ వస్తాయి. 9 నెంబర్స్ ప్లస్ 1 నెంబర్ అంటే 10 నెంబర్స్. ఓకే, నెంబర్ ఆఫ్ బార్స్ వచ్చేసి 10 నెంబర్స్ ఉన్నాయి. ఓకే, 10 నెంబర్స్ బార్స్ వచ్చినాయి ఫర్ బోత్ సైడ్స్. మనకు 2 సైడ్స్ ఉన్నాయి కదా, ఎక్స్ డైరెక్షన్ ఇంకా వై డైరెక్షన్. అంటే మనకు టోటల్ 20 నెంబర్స్ బార్స్ కావాలి. ఎందులో? ఫుట్టింగ్ మ్యాట్లో మనకు 20 నెంబర్స్ బార్స్ కావాలి. ఎక్స్ డైరెక్షన్లో 10 బార్స్, వై డైరెక్షన్లో 10 బార్స్. ఓకే, టోటల్ మనకి 20 బార్స్ వచ్చినాయి. 20 ఇంటూ మన లెంత్ ఎంత మనకి? 1.116 మీటర్స్. 20 ఇంటూ 1.116 మీటర్స్ ఇంటూ ఇప్పుడు మనకి వెయిట్, మన బార్ వెయిట్ యూనిట్ వెయిట్ వస్తుంది కదా మనకి. యూనిట్ వెయిట్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం మనము? d²/162తో క్యాలిక్యులేట్ చేస్తాం యూనిట్ వెయిట్ మనం. ఓకే, d²/162 అంటే ఎంత వస్తుంది మనకి? d²/162 చేస్తే 12² చేస్తే 0.889 కేజీస్. అంటే 1 మీటర్కి 0.889 కేజీస్ కేజీ స్టీల్ ఉంటుంది, స్టీల్ వాడతాం అన్నమాట మనం. అయితే 20 ఇంటూ 1.116 ఇంటూ 0.889 మల్టిప్లికేషన్ చేస్తే 19.84 కేజీస్. అంటే మనకి మ్యాట్ కొరకు, ఫుట్టింగ్లో మ్యాట్ కొరకు మనకి ఎంత క్వాంటిటీ రిక్వైర్మెంట్ ఉంది? 19.84 కేజీస్ రిక్వైర్మెంట్ ఉంది. ఓకే, మ్యాట్లో మనకి 19.84 కేజీస్ రిక్వైర్మెంట్ ఉంది. 12 mm డై అనమాట. ఓకే, నెక్స్ట్ మనకు మ్యాట్ అయిపోయింది. మ్యాట్ తర్వాత కాలమ్స్ ఉన్నాయి ఇప్పుడు. ఓకే, కాలమ్స్ ఉన్నాయి. కాలమ్ స్టీల్ ఏముంది? 16 mm డయా, 6 నెంబర్స్ ఉన్నాయి. 16 mm డయా, 6 నెంబర్స్. కాలమ్ స్టీల్ 16 mm డయా, 6 నెంబర్స్. సేమ్ ఇది కూడా లెంత్ ఆఫ్ బార్ క్యాలిక్యులేట్ చేస్తాము. ఓకే, లెంత్ ఆఫ్ బార్ మనం ఎలా తీసుకుంటాము? లెంత్ ఆఫ్ బార్ వచ్చేసి టోటల్ హైట్ ప్లస్ ఎల్. ఓకే, అందులోంచి ఈ కవర్ మైనస్ చేస్తాము. తర్వాత మ్యాట్ స్టీల్ కూడా మైనస్ చేస్తాము. ఇటు కవర్ వచ్చేసి 0.05 మైనస్ ఈ 12 mm, బాటంలో ఉన్న 12 mm, టాప్లో ఉన్న 12 mm, ఈ రెండు 12 mm మైనస్ చేస్తాము. ఓకే, తర్వాత టోటల్ లెంత్ యాడ్ చేస్తాము. ఓకే, ఇక్కడ చూద్దాం మనం. లెంత్ ఆఫ్ బార్ ఈజ్ ఈక్వల్ టు 0.1 ప్లస్ 0.3 ప్లస్ 0.5 ప్లస్ 0.5 ప్లస్ 0.5 ప్లస్ 0.2 మైనస్ 0.05 మైనస్ 2 ఇంటూ 0.012 ప్లస్ 0.3 ప్లస్ 9 ఇంటూ 0.016. ఈ క్యాలిక్యులేషన్ ఎంత ఎలా వచ్చిందంటే ఇక్కడ చూడండి, ఇక్కడ డీటెయిల్గా మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పాయింట్ 1 వచ్చేసి ఇక్కడ నుంచి బీమ్ స్లాబ్ బాటమ్ వరకు, స్లాబ్లో లెంత్ ప్లస్ లెంత్ అప్ టు స్లాబ్ బాటమ్ వరకు 0.1. మన స్లాబ్ థిక్నెస్ వచ్చేసి 0.15 కదా. కవరింగ్ తీసేసిన తర్వాత 0.1 తర్వాత ఇక్కడ 3 మీటర్స్ చూస్తున్నారు కదా, 3 మీటర్స్, ఈ 3 మీటర్స్ ప్లస్ 0.5 అంటే ప్లింత్ లెవెల్ నుంచి గ్రౌండ్ లెవెల్ వరకు 0.5, తర్వాత మళ్ళీ 0.5 ఇక్కడ గ్రౌండ్ లెవెల్ నుంచి ట్రపెజాయిడల్ ఫుట్టింగ్ టాప్ వరకు, గ్రౌండ్ లెవెల్ నుంచి ట్రపెజాయిడల్ ఫుట్టింగ్ టాప్ వరకు 0.5. ఓకే, దాని తర్వాత ట్రపెజాయిడల్ ఫుట్టింగ్ హైట్ వచ్చేసి 0.5 ఉంది. ఓకే, చూస్తున్నారు కదా, ట్రపెజాయిడల్ ఫుట్టింగ్ 0.5 ఉంది. దాని తర్వాత రెక్టాంగులర్ షేప్, ఫుట్టింగ్లో రెక్టాంగులర్ షేప్ 0.2 ఉంది. ఓకే, ఇక్కడ 0.2 ఉంది. ఓకే, మైనస్ ఈ కవర్, ఇక్కడ కవర్ మైనస్ ఈ 12 mm డయా ప్లస్ ఇక్కడ ఈ 12 mm డయా. మీ మ్యాట్లో 12 mm డయాస్ బోత్ వేస్ ఉన్నాయి కదా, ఎక్స్ డైరెక్షన్ ప్లస్ వై డైరెక్షన్. 12 mm మైనస్ 12 mm చేస్తాం కదా, అదే ఇక్కడ మెన్షన్ చేస్తున్నాము. 2 ఇంటూ 0.012. ఓకే, 12 mm డయాస్ వెళ్ళిపోయినాయి. ప్లస్
ఇక్కడ ఈ ఎల్ ప్రొవైడ్ చేస్తున్నారు మనకు. మనం కాలంలో మనము ప్లేస్ చేస్తున్నప్పుడు ఇలా ఎల్ ప్రొవైడ్ చేస్తాం కదా, ఇలా ఓకే, ఇలా ప్రొవైడ్ చేస్తాం ఎల్. ఈ ఎల్ ఏరియా 0.3 మీటర్స్ ఇచ్చినారు మనకు ఆల్రెడీ. ఓకే, 0.3 ప్లస్ ఇంకా ఇక్కడ ఈ హుక్ పొజిషన్ 10 ఇంటూ డి, 10 ఇంటూ డి కానీ తీసుకుంటాము, లేకపోతే 9 ఇంటూ డి కానీ తీసుకుంటాము. ఓకే, మనం 9 ఇంటూ డి తీసుకున్నాము, 9 ఇంటూ 0.016. ఓకే, తీసుకుంటే మనం టోటల్ అంతా యాడ్ చేసుకుంటే 0.1 ప్లస్ 3 ప్లస్ 0.5 ప్లస్ 0.5 ప్లస్ 0.5 ప్లస్ 0.2 మైనస్ 0.05 మైనస్ 2 ఇంటూ 0.012 ప్లస్ 0.3 ప్లస్ 9 ఇంటూ 0.016 చేస్తే మనకు 5.17 వచ్చింది. మన లెంత్ ఆఫ్ టోటల్ బార్ వచ్చేసి కాలం బార్ యొక్క లెంత్ వచ్చేసి మనకు 5.17 వచ్చింది. ఓకే, 5.17 వచ్చిందో 17 ఎలా వచ్చిందో మనకు అర్థమైంది కదా. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇక్కడ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి, ఇక్కడ లెంత్ డీటెయిల్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ యాడ్ చేసుకొని ప్లస్ లెంత్ యాడ్ చేసుకొని మైనస్ కవర్ చేసినాము, మైనస్ ఈ స్టీల్ బార్స్ మ్యాట్ యొక్క స్టీల్ బార్స్ కూడా మనం మైనస్ చేసినాము. ఓకే, అవన్నీ మైనస్ చేసుకుంటే మనకు 5.17 వచ్చింది లెంత్. కాలం స్టీల్ లెంత్ వచ్చేసి 5.17 వచ్చింది. ఓకే, టోటల్ నెంబర్ ఆఫ్ బార్స్ ఎన్ని ఉన్నాయి మనకు కాలంలో? 6 బార్స్ ఉన్నాయి. ఇక్కడ ఇచ్చినారు కదా 16 mm డయా, 6 నెంబర్స్ ఉన్నాయి. ఓకే, 6 నెంబర్స్, లెంత్ వచ్చేసి 5.17. ఇక్కడ చూస్తున్నాం కదా లెంత్ ఎలా వచ్చిందో, 5.17 లెంత్. ఇప్పుడు మనము వాడుతున్న డయా ఏంది? 16 mm డయా. 16 mm డయా కూడా యూనిట్ వెయిట్ తీసుకుందాము. d²/162 చేస్తే మనకు 16 డయా స్క్వేర్ బై 162 చేస్తే 1.58. ఓకే, 1.5. మీకు కావాలంటే ఇది లెంత్ క్యాలిక్యులేటర్ కూడా చెక్ చేసి కూడా చూసుకోవచ్చు మనము. (16² / 162) చూడండి. ఓకే, ఈ డీటెయిల్ ఇది కూడా చూడండి. 6 ఇంటూ 5.17 ఇంటూ 1.58 చేస్తే మనకి ఎంత వచ్చింది? 49.01 kgs. ఓకే, 16 డయా వచ్చేసి మనకి 49.01 kgs ఉంది. ఓకే, 12 mm డయా వచ్చేసి మనకి 19.84 kgs ఉంది. ఓకేనా, ఇది ఒక కాలంకి మాత్రమే. ఒక కాలంకి ఫుట్టింగ్లో వస్తున్న స్టీల్ క్వాంటిటీ, తర్వాత కాలంలో వస్తున్న స్టీల్ క్వాంటిటీ. ఇప్పుడు మనకి కాలమ్స్లో ఇంకా టైస్ కూడా వస్తుంది కదా, టైస్ క్వాంటిటీ కూడా మనము క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు బాటమ్ మ్యాట్ అయిపోయింది, కాలం స్టీల్ అయిపోయింది. ఇప్పుడు కాలంలో వస్తున్న టైస్ యొక్క స్టీల్ కూడా క్యాలిక్యులేట్ చేస్తే మనకు కంప్లీట్గా ఒక కాలంకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మనం కంప్లీట్ చేసినట్టు అవుతుంది. ఓకే, మనకి కాలమ్స్లో టైస్ వచ్చేసి 8 mm డయా, 120 mm సెంటర్ టు సెంటర్ ప్రొవైడ్ డీటెయిల్స్ ఇచ్చినారు. ఓకే, మనం ఇప్పుడు వెళ్దాం. ఇప్పుడు మనము టై లెంత్ ఎలా తీసుకుంటాం, మనము టైస్ ఎలా తీసుకుంటాము? నార్మల్గా మనకి కాలం వస్తే ఇలా తీసుకొని, ఓకే, ఇది టైస్, మనకి కాలంలో టైస్ ప్రొవైడ్ చేస్తున్నాం మనం. ఓకే, ఇది కాలంలో వస్తున్న టైస్ డీటెయిల్స్. ఇప్పుడు మనకి ఏం కావాలి? మనకి ఈ టైస్ యొక్క లెంత్ కావాలి. ఈ టైస్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏ అనుకుంటాము, ఇక్కడ నుంచి కవర్కి బి అనుకున్నాం. ఓకే, ఇక్కడ చూద్దాం, మనం డీటెయిల్స్లోకి వెళ్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. లాటరల్ టైస్ మనకు 8 mm డయా, 120 mm సెంటర్ టు సెంటర్ ఇచ్చిన డీటెయిల్స్. 8 mm డయా, 120 mm సెంటర్ టు సెంటర్. ఓకే, అయితే మనకు టైస్ ఫార్ములా ఎట్లా ఉంది? 2 × A + B.
ఏ ప్లస్ బి ఏ బి ఏ బి అంటే 2 ఇంటూ ఏ ప్లస్ బి 2 టైమ్స్ ఏ 2 టైమ్స్ బి. ఓకే, ఇందులో నుంచి మనం ఏం తీసేసేయాలి మళ్ళీ ఇక్కడ ఈ ఏరియా ప్లస్ ఈ ఏరియా సారీ ఈ లెంత్ ప్లస్ ఈ లెంత్ ప్లస్ ఈ లెంత్ ప్లస్ ఈ లెంత్ పెరిమీటర్ టోటల్ పెరిమీటర్ ప్లస్ ఈ హుక్స్ యాడ్ చేస్తాం కదా, ఈ హుక్ డీటెయిల్స్ కూడా యాడ్ చేయాలి. ఓకే, అది ఇక్కడ చేస్తున్నాం మనం. 2 ఇంటూ ఏ ప్లస్ బి. ఈ ఏ ప్లస్ బి ఎక్కడ తీసుకుంటాం మనము? అవుటర్ ఫేస్ నుంచి కాదు, మనకు ఈ సెంటర్ నుంచి ఈ సెంటర్ వరకే. ఓకే, 2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ 2 ఇంటూ హుక్ లెంత్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం మన స్టెప్స్లో మనము? టైస్లో 10D తీసుకుంటాం, 10D కానీ 9D కానీ తీసుకుంటాం. ఓకే, 2 ఇంటూ 10D తీసుకున్నాం. ఇప్పుడు 2 ఇంటూ ఏ అంటే ఎలా వచ్చిందో మనం ఇక్కడ చూద్దాము. ఏ అంటే మన లెంత్ వచ్చేసి 0.3 మీటర్స్ కదా, మన కాలమ్ సైజ్ ఎంత మనకు 0.3/0.3 ఇక్కడ వచ్చినా కదా 0.3/0.3. ఓకే, 0.3/0.3 వచ్చిన తర్వాత ఏ అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ నుంచి ఈ అవుటర్ ఫేస్ నుంచి ఈ అవుటర్ ఫేస్ వరకు ఇక్కడ వరకు 0.3 అయితే 0.3 మైనస్ 2 ఇంటూ కవర్ మైనస్ చేయాలి. ఇది స్టిరప్, ఈ కాంక్రీట్ 0.3 ఇంటూ 0.3 ఇక్కడ నుంచి కవర్ మైనస్ చేయాలి, ఈ కవర్ మైనస్ చేయాలి, 2 సైడ్స్ కవర్ మైనస్ చేయాలి. ఓకే, ఇక్కడ చూడండి అది చేస్తున్నాము. 0.3 మైనస్ 2 ఇంటూ కవర్ మైనస్ 2 ఇంటూ హాఫ్ డయా ఆఫ్ బార్ టైస్ యొక్క డయా కూడా అంటే ఈ టైస్ యొక్క సెంటర్ నుంచి తీసుకుంటున్నాము, ఈ సెంటర్ నుంచి ఈ సెంటర్ వరకు తీసుకుంటున్నాము. అంటే కవర్ మైనస్ చేయాలి 2 సైడ్స్, ఈ డయా ఆఫ్ బార్లో నుంచి హాఫ్ పోర్షన్ మైనస్ చేయాలి, హాఫ్ మైనస్ చేయాలి, ఇక్కడ హాఫ్ మైనస్ చేయాలి. ఓకే, అర్థమవుతుంది కదా. ఏ ఈజ్ ఈక్వల్ టు 0.3 టోటల్ సైజు, అందులోంచి కవర్ మైనస్ చేస్తున్నాము. 2 ఇంటూ కవర్ 2 సైడ్స్ వస్తుంది కదా కవర్ మనకి, 2 ఇంటూ కవర్ మైనస్ 2 ఇంటూ అంటే ఇటు సైడు హాఫ్ ఇంకా ఇటు సైడ్ కూడా హాఫ్. ఓకే, 2 ఇంటూ హాఫ్ ఇంటూ డయా. ఓకే, ఇప్పుడు మనం అది సబ్స్టిట్యూట్ చేసుకుందాం. 0.3 మైనస్ 2 ఇంటూ కవర్ 0.05 మైనస్ 2 ఇంటూ హాఫ్ ఇంటూ కవర్ హాఫ్ ఇంటూ డయా ఎంత వచ్చింది మనకి? 0.08 8 mm డయా ఉంది మనకి, చూస్తున్నారు కదా ఇక్కడ 8 mm డయా స్టీల్ ఉంది స్టిరప్స్ టైస్లో. 0.008 ఇవన్నీ మల్టిప్లై చేస్తే 0.3 ఇంటూ 2 ఇంటూ 0.05 ఇంటూ మైనస్ 2 ఇంటూ హాఫ్ ఇంటూ 0.008 ఇంటూ మల్టిప్లికేషన్ చేస్తే 0.192 మీటర్స్ వచ్చింది. ఓకే, ఏ సైజ్ వచ్చేసి 0.192 మీటర్స్. సేమ్ బి సైజ్ కూడా 0.192 మీటర్స్ వస్తుంది. ఎలా? మన కాలమ్ సైజ్ వచ్చేసి 0.3/0.3 కాబట్టి. ఓకే, ఏ సైడ్ కూడా 0.192, బి సైడ్ కూడా 0.192 వచ్చింది. ఓకే, ఒకసారి చూద్దాం, కావాలంటే మీకు డౌట్ క్లారిఫై చేద్దాము. 0.3 మైనస్ 2 ఇంటూ 0.05 మైనస్ 2 ఇంటూ 0.5 ఇంటూ 0.008. ఓకే, చూడండి 0.192. ఓకే, 0.192 వచ్చింది. ఈ లెంత్ వచ్చేసింది మనకి. ఏ వచ్చింది ఇంకా ప్లస్ బి కూడా వచ్చేసింది మనకి. ఈ లెంత్ ఆఫ్ బార్ వచ్చేసి ఇప్పుడు 2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ 2 ఇంటూ 10D కదా టై బార్ వచ్చేసి. సేమ్ అది తీసుకుంటాం. 2 ఇంటూ ఏ ఎంత వచ్చింది మనకి? 0.192 ప్లస్ బి ఎంత వచ్చింది మనకి? 0.192 వచ్చింది ప్లస్
2 ఇంటూ 10 ఇంటూ డి ఎంత మనకి 0.008 10 డయా కదా, 10 డయా వచ్చేసి మనం 0.008 అని రాసుకోవచ్చు మీటర్స్లో. ఇప్పుడు మనకి మల్టిప్లై చేస్తే ఎంత వచ్చింది మనకి, ఇవంతా సబ్స్టిట్యూట్ చేసుకుంటే 0.928 మీటర్స్. అంటే మనకి ఒక్క స్టిరప్కి మనకి 0.928 మీటర్స్ లెంత్ కావాలి. 8 mm డయాది 0.928 మీటర్స్ లెంత్ కావాలన్నమాట. అయితే టోటల్ నెంబర్ ఆఫ్ స్టిరప్స్ ఎన్ని వస్తున్నాయి మనకు, టోటల్ నెంబర్ ఆఫ్ స్టిరప్స్ ఎన్ని వస్తున్నాయి అనేది మనం క్యాలిక్యులేట్ చేద్దాం. మనకు కావాల్సిన లెంత్ ఎంత, ఇప్పుడు మనకి స్లాబ్ బాటమ్ నుంచి టోటల్ ఫుట్టింగ్లో ఫుట్టింగ్ మ్యాట్ పైన రెస్ట్ అయ్యేంత వరకు మన టోటల్ హైట్ ఎంతో తెలిస్తే దాంట్లో మనము నెంబర్ ఆఫ్ స్టిరప్స్ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ టైస్ వచ్చేసి 3 మీటర్స్ ప్లస్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకే. ఓకే, ఇక్కడ చూడండి 3 మీటర్స్ ప్లస్ 0.5 ప్లస్ 0.5 ప్లస్ 0.5 ప్లస్ 0.2 అంటే మనకి పీసీసీ టాప్ వరకు వచ్చింది. అంటే టోటల్ ఎంత హైట్ ఎంత వచ్చింది మనకి 3 ప్లస్ 0.5 ప్లస్ 0.5 ప్లస్ 0.5 ప్లస్ 0.2 అంటే 4.7 వచ్చింది. 4.7లో నుంచి టోటల్ హైట్లో నుంచి ఇక్కడ ఈ కవర్ మైనస్ చేస్తాము, ప్లస్ ఈ బాటమ్ మ్యాట్ ఫుట్టింగ్ మ్యాట్ యొక్క ఈ 2 డయాస్ కూడా మైనస్ చేస్తాము. ఈ 12 డయా ప్లస్ ఈ 12 డయా కూడా మైనస్ చేస్తాము. ఓకే, ఇక్కడ అది చూడండి 3 ప్లస్ 0.5 ప్లస్ 0.5 ప్లస్ 0.5 ప్లస్ 0.2 మైనస్ కవర్ 0.05 మైనస్ 2 ఇంటూ బాటమ్ మ్యాట్ ఎక్స్ డైరెక్షన్ ప్లస్ వై డైరెక్షన్ 2 ఇంటూ 0.012. ఓకే, బై మన స్పేసింగ్ ఎంత, మనకి స్పేసింగ్ వచ్చేసి 120 mm స్పేసింగ్ సెంటర్ టు సెంటర్. ఓకే, 0.12 మీటర్స్లో కన్వర్ట్ చేసుకొని ప్లస్ 1 ఇదంతా కూడా సబ్స్టిట్యూట్ చేసుకొని ఈ మల్టిప్లికేషన్ చేసేస్తే 39.55 వస్తున్నాయి మనకి నెంబర్స్. అంటే అప్రాక్సిమేట్లీ 40 నెంబర్స్ వస్తున్నాయి మనకి, 40 టైస్ వస్తున్నాయి. ఓకే, ఇక్కడ చూడండి 40 ఇంటూ లెంత్ ఎంత మనకి, లెంత్ ఇక్కడ ఇచ్చినాం కదా 0.928 మీటర్స్. 40 ఇంటూ 0.928 మీటర్స్ ఇంటూ యూనిట్ వెయిట్ ఎట్లా కరెక్ట్ చూపించాను కదా ఇందాక, d²/162 అంటే 8²/162 చేస్తే మనకి 0.395 kgs వస్తుంది. ఓకే, అప్పుడు 40 ఇంటూ 0.928 ఇంటూ 0.395 చేస్తే 14.66 kgs. ఓకే, స్టీల్ టైల్స్లో వచ్చేసి 14.66 kgs, కాలంలో వచ్చేసి 49.01 kgs, ఇంకా ఫుట్టింగ్ మ్యాట్ వచ్చేసి 19.84 kgs. ఈ 19.84 kgs అనేది మనకి 12 mm డయా, 16 డయా వచ్చేసి 49.01 kgs, 8 mm డయా వచ్చేసి 14.66 kgs. మన టోటల్ స్టీల్ వచ్చేసి 19.84 ప్లస్ 49.01 ప్లస్ 14.66 టోటల్ వచ్చేసి 83.51 kgs. ఓకే, మనకి ఒక కాలంకి యావరేజ్గా 84.5 అంటే అప్రాక్సిమేట్లీ 84 kgs రిక్వైర్మెంట్ వచ్చింది మనకి. ఒక కాలంకి ఫుట్టింగ్ ప్లస్ కాలంకి కలుపుకొని 84 kgs రిక్వైర్మెంట్ వచ్చింది మనకి. ఓకే, ఇప్పుడు చూసినాం కదా, ఇది మనకు ఈ ఎస్టిమేషన్లో కాలం డీటెయిల్స్ అన్నీ కూడా మనము కాలం ఎస్టిమేషన్ అంతా కూడా క్లియర్గా చేసినాము. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు కామెంట్లో మెసేజ్ చేయండి. మీకు ఏమైనా టాపిక్స్ పైన డౌట్స్ ఉంటే టాపిక్ ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయమని నాకు ఏమైనా రిక్వెస్ట్ పంపిస్తే మీరు అవన్నీ కూడా కామెంట్లో నాకు చెప్పండి ఫ్రెండ్స్. ఓకే, మీకు డీటెయిల్స్ అన్నీ కూడా మీకు చాలా బాగా అర్థమైనాయి అనుకుంటున్నాను. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ప్లీజ్ కామెంట్ చేయండి. దీనికి సంబంధించిన రేట్ అనాలిసిస్ కూడా చేస్తాను ఫ్రెండ్స్. నేను ఈ 1-2 డేస్లో మీకు దీనికి సంబంధించిన రేట్ అనాలిసిస్ కూడా
బీఓకి నుంచి ఎలా తీసుకుంటాము, రేట్ అనాలిసిస్ ఎలా చేస్తాము అనేది డీటెయిల్స్ కూడా మీకు క్లియర్గా డీటెయిల్స్ చెప్తాను. ఒకసారి మీరు నా ఛానల్ని కూడా చెక్అవుట్ చేయండి. మీకు ఇంకా ఏమైనా కొత్త టాపిక్స్ ఏమైనా అవసరం ఉంటే నాకు కామెంట్లో చెప్పండి. ఆ టాపిక్స్ కూడా నేను తొందరలో కవర్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, ఈ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.